హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మీ మెకానిక్ జాబ్ని. సో మొత్తానికి చూసి ఒక కొత్త వీడియో చూపిస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఈ వీడియో అయితే పల్సర్ చూడటం ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. పల్సర్ BS6 కానీ BS4 కానీ ఏదైనా సరే పక్కాగా అయితే వీడియో యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ బండి కస్టమర్ అయితే అన్న బండి అసలు లెగట్లేదు అన్న, బండి బాగా ఇబ్బంది పెడేస్తున్నాను అని చెప్పాడు. నేను చూడండి ఒకసారి ఫస్ట్ గేర్ వేసి బండి అయితే మూవ్ చేస్తున్నాను. బండి అయితే అసలు ఎక్కడ క్లచ్ మొత్తం వదిలేసి యాక్సిలేటర్ ఇస్తున్నా సరే బండి అయితే ఉరకట్లేదు. రీజన్ ఏంటంటే క్లచ్ ప్లేట్ పోయినాయి, అసలు క్లచ్ ఆఫ్ అనేది అసలు లేదు. సో సరే కదా అని చెప్పి నేనైతే కస ఓట్ చేయడం మొదలు పెట్టేశానండి. చూస్తున్నారు కదా, సో మొత్తానికైతే క్లచ్ ప్లేట్ పోయినప్పుడు ఇలాగే ఉంటుందండి. నేనైతే చెప్పా కస్టమర్కి, ఈ క్లచ్ ప్లేట్లు అని చెప్పి నువ్వు ప్రిపేర్ అవ్వ, మాకు క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా పల్సర్ బండి ఎంత ఘనంగా ఉరకట్లేదు అంటే క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం పోతేనే ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి మీరు అర్థం చేసుకోండి. లైట్గా కొంచెం వెళ్తుంది, ఓకే, ఒకటంటే 20-30 మీద వెళ్తుంది అనుకుంటే మాత్రం క్లచ్ ప్లేట్ లేకుండా సరిపోతాయి. అస్సలు ఉరకట్లేదు అంటే మాత్రం క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం పోయినట్టండి. అదొకటే అది ఉంచుకోండి. సో బండి రన్నింగ్లో లైట్గా అరిసిద్దండి. అలా అరిసిందంటే క్లచ్ ప్లేట్ పోయినాయిలే అని ఒక అర్థం చేసుకోవచ్చు. అస్సలు ఉరకపోతే మాత్రం పక్కా క్లచ్ ప్లేట్లో అసెంబ్లీ అండి, ఓకేనా? ఇంతకంటే క్లారిటీ చెప్పాలంటే మన వల్ల అయితే అవ్వదు. సో మొత్తం గురించి చూస్తున్నాం కదండి, బండి అయితే ఎక్కడికక్కడ మొత్తం లోపల రథం మొత్తం చికచికాగా అయిపోయింది. మనోడు కస్టమర్ అయితే ఇంజిన్ ఆయిల్ 1 month క్రితమే మార్చాడంట. ఇంజిన్ ఆయిల్ ఎందుకన్నా, అది బాగానే ఉంది కదన్న, పోసే అన్న అన్నాడు. నేను ఒకటే మాట చెప్పా, క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం పోయింది. నువ్వు కనుక ఇంజిన్ ఆయిల్ పోసుకున్నావు అంటే మళ్ళీ ఆ రసం మొత్తం ఆయిల్లోనే ఉంటుంది, మొత్తం మళ్ళీ ఇంజిన్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం చికాకు అయిపోద్ది. వద్దని చెప్పాను కస్టమర్కి అయితే. సో ఫైనల్గా అయితే మనమైతే నీట్గా ఎక్కడికక్కడ ఓడ తీసేస్తున్నామండి, ఎక్కడికాడ పీకి పడేస్తున్నాము. సో విషయం ఏంటంటే ఇది మొత్తం మనం పీకేసాం, బాగానే ఉంది. క్లచ్ సెట్ అసెంబ్లీ అయితే మన దగ్గర లేదండి. మా దగ్గర అసలు అయితే ఉంది, కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక 2-3 రకాలు ఉన్నాయండి. మన దగ్గర అయితే ఒక రకం మాత్రమే ఉంది. ఇంకా మిగతా మొత్తం కస్టమర్ తెచ్చుకోమని చెప్తే కస్టమర్ తెచ్చుకున్నాడు. ఇంకో విషయం ఏంటి అంటే దీనికి క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం వచ్చేసి 1529 రూపాయలు ఉందండి. నేను ఇంకో చోట అడిగే 1450కి ఇస్తా అని చెప్పారు. అంటే మనం డిస్కౌంట్ తీసేసి ఇస్తా అని చెప్పాడు 1450 రూపాయలకి. నేను కస్టమర్కి ఏం చెప్పానంటే, నువ్వు అక్కడికి వెళ్ళన్నా నీకు ఒక 2000 రూపాయలతో అయిపోద్ది అన్న అని చెప్పాను. 2050 రూపాయలతో అయిపోద్ది, నీకు మంచి డిస్కౌంట్ చూపిస్తాడని చెప్తే మన కస్టమర్ ఏం చేశాడంటే, లేదు నేను వేరే చోటుకి వెళ్తాను, నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఇంకా తక్కువకి వస్తాయని చెప్పి వెళ్ళాడండి. అక్కడికి వెళ్తే 1530 రూపాయలు క్లచ్ సెట్ అసెంబ్లీ వేశాడు. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 520 రూపాయలు వేశాడు. క్లచ్ కవర్ ప్యాకెట్ వచ్చేసి 30 రూపాయలు, 2100 అయిందండి. నేను చెప్పిన దగ్గరికి వెళ్తే ఇంకా చాలా తక్కువ అయ్యేది, 2000-2000తో అయిపోయేది. ఎందుకంటే మన అక్కడ డిస్కౌంట్ తీసేస్తాడు, ఓకేనా? నేను కస్టమర్ కూడా అదే రేట్ తెచ్చుకోమని చెప్పాను. మనకి ఏ రేట్కి అయితే వస్తుందో కస్టమర్ కూడా అదే రేట్కి వచ్చింది, అక్కడికే వెళ్ళి తెచ్చేసుకోమని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ దాంట్లో కూడా మన డిస్కౌంట్ మన కమిషన్ నేను అటు తీసుకోనండి. ఏదన్నా ఒకటి మన దగ్గర లేదంటే నేను బయటికి వెళ్ళి పంపించేసి తీసుకొచ్చుకోమని చెప్తాను డైరెక్ట్గా. సో మొత్తానికి వచ్చేసి కస్టమర్కి అయితే అలా 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువైపోయినాయి. ఇకైతే మనం క్లచ్ సెట్ అసెంబ్లీ ఎక్కిచ్చేసాము. మరి చూస్తారు కదా, మొత్తం అయితే మనం బిగ్ చేస్తున్నాము. కొంచెం ఓడ తీసి ఎక్కించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఓడ తీసుకోవాలి, జాగ్రత్త ఎక్కించుకోవాలండి, ఓకేనా? క్లచ్ బెల్ మాత్రం పేకూడదండి. ఎందుకంటే క్లచ్ బెల్ మనం బయటికి లాగామంటే మాత్రం దీనికి టైమింగ్ ఉంటుందండి. మళ్ళీ ఆ టైమింగ్ పెట్టుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది. మళ్ళీ దానికి వచ్చేసి అంత తలపోటండి మొత్తం, మళ్ళీ దీని టైమింగ్ అంతా మారిపోద్ది. దాన్ని మళ్ళీ చూసి చేసుకోవాలంటే కొంచెం టైం పట్టేస్తుంది. సో మనమైతే క్లచ్ బెల్ అనేది బయటికి పేకూడదు. సో చూస్తారు కదా, పక్కనే పంప్ ఫీల్ ఉంటుందండి, అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఏది ఏమైనా సరే దీనికి వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంజిన్ ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది, క్లచ్ సెట్ అసెంబ్లీ మొత్తం పోయింది. తర్వాత క్లచ్ కేబుల్ కూడా దీనికి వాంటింగ్ ఉందండి. క్లచ్ కేబుల్ కూడా కస్టమర్ అయితే తెచ్చుకోమని చెప్పారు. క్లచ్ కేబుల్ కూడా తెచ్చేసుకున్నాడు. ఎక్కడికెక్కడ ఇక దీన్ని చూస్తున్నారు కదండి, మొత్తానికి అయితే నీట్గా మనం చేసేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ముందుగా వెళ్ళి మనం అర్జెంట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే ఉన్నాయి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి, విజిట్ చేయండి మన ఛానల్లో కొత్త వాళ్ళకి చూసినట్టయితే. అలాగే నన్ను ఫాలో అవుతున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మనం 2K అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మొత్తానికి వచ్చేసి మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ విధమైన వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అనేది నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి చేస్తాను, ఓకేనా? సో ఈ బండి మీ పల్సర్లో మీరు ఎంతమంది తోలుతున్నారు ఏంటి, పల్సర్ తోలేటోళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నారా లేదా నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. సో మొత్తానికి వచ్చేసి దీనికి వచ్చేసి కస్టమర్కి అయితే నేను ఒక 3 hours కూర్చోబెట్టానండి. ఎందుకంటే కస్టమర్ అయితే తెచ్చుకున్నాకైతే మనకు ఖాళీ దొరకలేదు. మొత్తానికి అయితే ఒక 3 hours టైం పట్టింది. కాకపోతే మనం మొత్తం పీకేసి ఆడకాడ పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసామండి. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న మనం ఎందుకన్నా ఇట్లా బండిలో పెట్రోల్ పోసేస్తే బండిలో పెట్రోల్ ఉండట్లేదు, ఏమవుతుందో, ఒక 1 లీటర్ పెట్రోల్ తగ్గుతుందన్న. కొంతమంది అయితే పెట్రోల్ మొత్తం ఏం చేస్తున్నారన్న, మీరేమో తీసేసుకుంటున్నారా ఏంటి అని అడుగుతారండి. మేము ఏం చేస్తామంటేనండి, ఖచ్చితంగా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా. లేకపోతే బండి అయితే ఏమవుతుంది అంటే ఆ రసం గిజం అందులో ఉండిపోద్ది. ఒక 50 రూపాయలు 1 లీటర్ పెట్రోల్ కోసం కక్కుతూ పడ్డారంటే మాత్రం ఆ రసం గిజం అందులో ఉంటుంది, కడకుండా ఎక్కిచ్చేస్తే మాత్రం దోలు తిరిగిపోద్ది. దీన్ని నీట్గా క్లీన్ చేసి ఎక్కిచ్చామండి. సో
పెట్రోల్తో క్లీన్ చేసుకుంటే చాలామందికి అపోహలు ఎలా అంటే పెట్రోల్తో క్లీన్ చేసుకుంటే బేరింగ్లు పోతాయా, లేకపోతే క్లచ్ ప్లేట్లు వీక్ అయిపోతాయా అని ఇంకొంతమంది డీజిల్తోనే క్లీన్ చేసుకోవాలి, డీజిల్తో అయితే నీట్గా ఉంటుందని ఇంకొంతమంది. నేను చెప్పేది ఏంటంటే డీజిల్తో అయినా పెట్రోల్తో అయినా దేనితోనే ఏం కాదండి. అంతకుముందు కిరోసిన్తో క్లీన్ చేసేటోళ్ళం, కిరోసిన్ దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు పెట్రోల్ లేదా డీజిల్. పెట్రోల్తో క్లీన్ చేసుకుంటే బేరింగ్లు పోతాయా, క్లచ్ ప్లేట్ పోతాయని ఇంకొంతమంది అనుకుంటున్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. పెట్రోల్తోనే మేము ఎక్కువ క్లీన్ చేస్తామండి. ఆ క్లచ్ కవర్లైనా, చాంబర్లైనా, లోపల ఏదైనా సరే ప్రతి ఇది కూడా పెట్రోల్తోనే క్లీన్ చేస్తాం. ఏది పోదండి, అంతా ఎలాగుందో అలాగే ఉంటుంది, ఏది పాడైపోవు. కొంతమంది అపోహ తప్ప ఏమీ లేదు అందులో అయితే. సో మొత్తానికి వచ్చేసి మనమైతే ప్రతి ఒక్కరు కూడా నీట్గా క్లీన్ చేసి నీట్గా ఎక్కించుకుంటున్నామండి. ఎందుకంటే మళ్ళీ మనం ఓడి తీసేది కాదు, లోపల ఉన్న రథం మొత్తం పోవాలి అంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో దీని గురించి అయితే నాకు పుల్లర్ ఒకటి బొక్క అయిపోయిందండి, విరిగిపోయింది, పొల్లు అయితే విరిగిపోయినాయి. మన వెయిట్ ఓడి తీసే పుల్లర్ అయితే పొల్లు అనేది విరిగిపోయినాయి. అదో బొక్క మళ్ళీ దానికైతే 450 ఉంటుంది. సో అదొకటి టైం వేస్ట్ మనకి వ్యవహారం అయితే. మళ్ళీ దాన్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. సో ఫైనల్గా అయితే మనం అయితే చూస్తున్నాం కదా, నీట్గా ఎక్కించేసుకుంటున్నాం ఎక్కడికాడ. సో ఏదైనా సరేనండి, కొంచెం మనం ఓడ తీసేటప్పుడు అయితే మన స్క్రూ డ్రైవర్ సూచి పెట్టి కొట్టకూడదు, నీట్గా పుల్లర్తోనే బిట్టుతోనే ఓడ తీసుకోవాలి. మనం కొంతమంది ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్ సూచి తీసుకొని బర్ర కొట్టేస్తారు. అలాగనే మీరు క్లచ్ బెల్లు కొడితే ఏం కాదండి, క్లచ్ బెల్లు బోల్ట్ కొడితే ఏం కాదు. మన అవి వెయిట్ కొట్టామంటే, క్రాంక్ ఫిట్టింగ్ ఉన్న వెయిట్ కొట్టామంటే మాత్రం ఆ క్రాంక్ అనేది అవుట్ వచ్చింది. క్రాంక్ అనేది అవుట్ వచ్చిందంటే మాత్రం దోల తీరిపోద్ది. మళ్ళీ ఆ క్రాంక్ అవుట్ వస్తే ఇంజిన్ ఒకటి తీయాలి, పౌండరీ తీసుకెళ్ళాలి, ఆ క్రాంక్ అవుట్ తీపించుకోవాలి, మళ్ళీ ఎక్కించుకోవాలంటే మళ్ళీ ఒక 5-6 వేలు ఖర్చుతో కూడిన విషయం అండి. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఫైనల్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే, మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి మీరు అనేది నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ కంటెంట్ కావాలి, దేని గురించి కావాలి ఏంటి, నా వాయిస్ అర్థమవుతుందా లేదా, ఇవి కూడా మీరు క్లారిటీగా నాకు చెప్పండి. నేనైతే దాని గురించి సరి చేసుకుంటాను, ఏదైనా నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాను, ఓకేనా. సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే నేను కస్టమర్కి వచ్చేసి ఏం చెప్పానంటే, మొత్తం సామాన్ కస్టమరే తెచ్చుకున్నాడండి. దీనికి వచ్చేసి నేను ఒక 250 ఫిట్టింగ్ ఛార్జ్ ఇమ్మన్నానండి. 250 సర్వీస్ ఛార్జ్ ఇమ్మంటే కస్టమర్ అయితే 200 చేతిలో పెట్టాడండి. నాకు మామూలు కోపం రాలేదు, మామూలు ఇరిటేషన్ రాలేదు. ఎందుకనంటే అండి, ఇవన్నీ ఓడ తీసుకొని ఏడకాడ నీట్గా కడుక్కొని ఏడకాడ నీట్గా చేసుకొని మొత్తం బిగిస్తే కస్టమర్ ఏమో 250 ఇవ్వరా నాయన అంటే 200 చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి. కొంతమంది ఇలాగే ఉన్నారండి, పనితనాన్ని కష్టాన్ని గుర్తొచ్చట్లేదు. అదే షోరూమ్కి వెళ్ళి ఈ పని చేసుకుంటే షోరూంలో అయితే ఖచ్చితంగా 500 తీసుకుంటారండి, 500-600 కూడా తీసుకుంటారు సర్వీస్ ఛార్జ్. ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ అవి చాలా ఉంటాయి కాబట్టి. సో అదే మనం అయితే ఒక 200-250 ఇవ్వమంటే ఇదైపోతారండి, నాకైతే అర్థం కాదు. సో దీనికి చూస్తాం కదా, మనం క్యాష్ కార్డ్ 1.2 పోస్తున్నాం. నేనైతే కస్టమర్ చెప్పా అన్న బజాజాలు తెచ్చుకోవచ్చు కదన్నా, 1.15 వచ్చింది, బజాజాలు తెచ్చేసుకో అన్న అని చెప్పాను. కస్టమర్ అయితే నాకు బజాజ్ వద్దు, బజాజ్ అనవసరం, నాకు క్యాస్ట్రాలే కావాలి, క్యాస్ట్రాలే ముద్దు అని చెప్పాడు. ఎవరు నాయన ఏంద్రా నాయన ఇదంతా హడావుడి, నీ ఇష్టం, నీ పని, నీ బండి, నీ ఇష్టం అని చెప్పాను నేనైతే. ఎందుకంటే మనం చెప్పింది విన్నప్పుడు మనకు అనవసరం కదండి. నేను చెప్పా పలానా షాప్ కాడికి వెళ్ళండి నాయన అంటే వాళ్ళు అయితే వెళ్ళలేదు. సరే వాళ్ళకు నచ్చింది, వాళ్ళు చేసింది వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం దాన్ని గెలకొద్దని చెప్పి మనమైతే ఫైనల్గా ఇక ఇంజినాలు మొత్తం గచ్చిపెట్టు మొత్తం మార్చేసి బండికి అయితే నీట్గా వాటర్ వాష్ కూడా చేసామండి. వాటర్ వాష్ చేసి సీట్ కవర్లు వేసి బండి మొత్తం చేసి 550 రూపాయలు. అంటే సీట్ కవర్ వచ్చేసి 250, వాటర్ వాష్ వచ్చేసి 100, 350, ఫిట్టింగ్ చార్జ్ 250, 600 ఇమ్మని చెప్పాము. 550 అయింది కదా, 550 ఇమ్మంటే కస్టమర్ అయితే 500 ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. అదో తలపోటు అండి. సో మొత్తానికి అయితే బండి అయితే కస్స లాడిపోతుంది, మామూలు కాదండి. అసలు బండి స్టార్ట్ చేసి క్లచ్ వదిలితే దూకుతుంది చూడండి, ఒక రేంజ్లో దూకుతుంది. సో మీకైతే ఎలా అనిపించింది ఏంటి ఈ వీడియో అయితే నాకు అసలు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక కొంచెం మీ ఫ్రెండ్స్ ఒక 2-3 అయితే షేర్ చేయండి గైస్. సో ఫైనల్గా అయితే మీకు ఎలా అనిపించింది అండి నాకు కామెంట్ చేయండి, ఓకేనా.